ఆరు 1-19 నుంచి 12-1-19 వరకు కర్కాటక రాశి వారికి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశ అంతర్దశల్ని ఫలితాలని ఆధారంగా కాకుండా కేవలం గోచార రీత్యా ఫలితాలను తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో గురు శుక్రుల యొక్క సంచారం, 6ంట రవి శని బుధుల యొక్క సంచారం, సప్తమంలో కేతువు, భాగ్యంలో కుజుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఈ రకమైన సంచారం జరుగుతోంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కనుక మనం చూసినట్టయితే ఈ రాహు యొక్క సంచారం కర్కాటక రాశిలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం ద్వారా కాస్త అసౌకర్యం, అంటే ఏ రకమైన అసౌకర్యం అంటే ఈ ఉదరానికి సంబంధించినటువంటి అసౌకర్యం, ప్రేగుల్లో తిప్పేస్తున్నట్టుగా, మెలిపెడుతున్నట్టుగా, లేకపోతే తిన్నా కూడా అరిగించుకోలేనటువంటి పరిస్థితి, ఈ విపరీతమైన తేనుపులు రావటం, ఇటువంటి వాటిలన్నిటికీ కూడా ఈ రాహు యొక్క సంచారం కర్కాటకంలో వీటికి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుర్మాసంలో రవి యొక్క సంచారం, ద్వితీయాధిపతి అయినటువంటి రవి ఆయన శత్రుస్థానానికి కూడా వెళ్ళబోతున్నాడు రాబోయే సమయంలో. ఆయన సప్తమానికి వెళ్ళినా కూడా అది రవి శత్రుక్షేత్రం అవుతుంది. ఆ క్షేత్రానికి వెడుతున్నాడు కాబట్టి మానసికమైనటువంటి కొంత ఘర్షణ అనేటువంటిది తప్పనిసరిగా కనబడుతుంది. మరి ఘర్షణ నుంచి బయటపడాలి అంటే చేయగలిగినటువంటి ప్రక్రియ శాస్త్ర ప్రకారంగా ఏముందంటే, అమ్మవారి యొక్క రూపంలో ఎవరైనా సరే ముత్తైదువుల్ని పిలిపించి ఇంటికి ఒక 5 మందికి తక్కువ లేకుండా 9 మంది దాకా ముత్తైదువుల్ని పిలిపించి ఇంట్లో సజ్జప్పాలు చేయించాలి. తీపి పదార్థాలతో కూడినటువంటి చపాతీ. ఇటువంటి తీపి పదార్థాలతో కూడినటువంటి చపాతీని అంటే సజ్జప్పాలు అంటూ ఉంటాం మన ప్రాంతంలో. ఈ సజ్జప్పాలతో తయారు చేసినటువంటి వంటకాలని ఆ ముత్తైదువులకి భోజనంలో వాళ్ళకి తీపి పదార్థాలు వడ్డించి వాళ్ళని గనక తృప్తిపరిచి వాళ్ళకి తగినటువంటి తాంబూల దక్షిణలు ఇచ్చి మినపగారెలు తప్పనిసరిగా వెయ్యాలి. మినపగారెలు తీపి పదార్థంతో కూడినటువంటి సజ్జప్పాలు లాంటివి ఇవి తప్పనిసరిగా వేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి రాహువు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని ఈ వారమే కాకుండా రాబోయే వారంలో రవి యొక్క సంచారం మకర సంక్రమణ మొదలెట్టి రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి సప్తమంలో జరిగే రవి యొక్క సంచారం దోషాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్త వహించి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే భాగ్యాన్ని ఈ ధనుర్మాస చివరి వారంలో భగవంతుడు వీళ్ళకి వరంగా ప్రసాదించినటువంటి స్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.